వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ రణరంగంలో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్తో నేరుగా శాంతి చర్చలు జరపాలన్న ప్రతిపాదనను హెజ్బొల్లా గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్లో జరగాల్సిన రాయబారుల భేటీని రద్దు చేయాలని హెజ్బొల్లా చీఫ్ నయీం కాసిం లెబనాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసలు ఈ చర్చల వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత ఆగటం లేదు. ఇటు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం విధ్వంసం కొనసాగుతూనే ఉంది. హెజ్బొల్లా నాయకుడు నయీం కాసిం టెలివిజన్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్తో నేరుగా చర్చలు జరపటం అంటే తమ ఆయుధాలను కింద పడేయాలని ఒత్తిడి చేయటమేనని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్ లో ఇరు దేశాల రాయబారుల మధ్య జరగాల్సిన భేటీని ఒక కుట్రగా ఆయన అభివర్ణించారు. లెబనాన్ ప్రభుత్వం మొదట కాల్పుల విరమణ కావాలని కోరుతుంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తరతరాలు నిలిచిపోయేలా శాశ్వత శాంతి ఒప్పందం కావాలని పట్టుబడుతున్నారు. ఈ రాజకీయ గొడవ వల్ల లెబనాన్ సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో లెబనాన్ ఇప్పుడు ఒక బలిపీఠంలా మారిపోయింది. ఇజ్రాయెల్ సైన్యం ఒకవైపు దాడులు చేస్తూనే మరోవైపు హెజ్బొల్లా కమాండర్లను మట్టుబెడుతున్నట్లు ప్రకటించింది. గత వారంలో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో 5 హెజ్బొల్లా కమాండర్లు, 250 మంది ఫైటర్లు మరణించినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. గత 24 గంటల్లోనే మరో 150 టార్గెట్లను ధ్వంసం చేశామని సైన్యం చెబుతోంది. మరోవైపు అంతర్జాతీయ దేశాల నుండి ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెరుగుతోంది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నెతన్యాహుతో మాట్లాడుతూ వెంటనే యుద్ధాన్ని ఆపేసి లెబనాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాయినీ కూడా లెబనాన్ లో పౌరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బీరూట్ పర్యటనలో ఉన్న ఆయన సామాన్యుల ప్రాణాలు పోవటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇటలీ రాయబారికి సమన్లు జారీ చేసింది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ తాత్కాలికంగా అమల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఒకవైపు హెజ్బొల్లా తన పట్టుదల వదులుకోకపోవటం, మరోవైపు ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేయటం వల్ల లెబనాన్ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఏప్రిల్ 22 నాటికి ఈ సంక్షోభం ఒక కొలిక్కి వస్తుందా, లేక లెబనాన్ మరో సుదీర్ఘ యుద్ధానికి సాక్షిగా మారుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతి పెద్ద ప్రశ్న.